హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి, చికెన్ గ్రేవీ కర్రీ. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ అండి. దీనికోసం నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. పసుపు, కారం, టొమాటో ప్యూరీ, నేనైతే పెరుగుని మిక్సీ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, ఉప్పు, ఆనియన్స్ అండ్ తురిమిన కొబ్బరి పొడి అండి, ఎండు కొబ్బరి పొడి. ఇవైతే ఇంగ్రీడియంట్స్ అండి. క్వాంటిటీతో సహా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక కడాయి పెట్టి అందులో ఒక ఆయిల్ వేసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత మంచిగా ఫ్లేవర్ వస్తుందండి. సో ఆనియన్స్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు ఒక టిప్ చెప్తానండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే జస్ట్ ఆనియన్స్ వేసాక కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. బట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నాకు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 2 to 3 minutes పట్టిందండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేశాను. ఇప్పుడు మనం దీంట్లోకి 2 tablespoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుతూనే ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుందండి, అడుగంటిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకున్నానండి. ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు ముందే వేసుకోవడం వల్ల మన ముక్కలోకి ఉప్పు బాగా వెళ్తుందండి. మనం ఉప్పు లాస్ట్లో వేసామంటే పీస్ లోపల చాలా ఉప్పు లేకుండా టేస్ట్లెస్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం కారం కూడా వేసేద్దామండి. నేనైతే ఇక్కడ 2 tablespoons ఆఫ్ కారం తీసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేద్దాము కారం వేసుకున్న తర్వాత. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్లో నేను దీన్ని ఉడికించానండి. చూసారా, చికెన్లోని వాటర్ అన్నీ బయటికి వచ్చేసాయి. ఈ స్టేజ్లో కొద్దిగా మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేస్తున్నానండి. నేనైతే 2 to 3 మీడియం సైజ్ టొమాటోస్ ప్యూరీ చేసుకొని ముందే పెట్టుకున్నాను. అలాగే 100 grams ఆఫ్ పెరుగును కూడా నేను మిక్సీలో వేసేసుకున్నానండి. పెరుగును అలాగే వేస్తే మన కర్రీ కన్సిస్టెన్సీ అనేది బాగుండదండి. ఒకసారి పెరుగుని మిక్సీలో వేసుకుంటే బాగా చిక్కగా వస్తుంది. ఇది గ్రేవీ కర్రీ అయినా మనం వాటర్ వేయనవసరం లేదండి. టొమాటో అండ్ పెరుగులోని వాటరే దీనికి సరిపోతుంది. ఇప్పుడు టొమాటో అండ్ పెరుగు వేసాక బాగా మగ్గబెట్టాలండి. ఇక్కడ నేను ఒక 10 minutes దీన్ని వదిలేసాను అలాగే. సో ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
మన గ్రేవీ ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఇప్పుడు నేను ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసేసుకున్నాను ఇందులోకి. చికెన్లోకి లెమన్ జ్యూస్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి, మన గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీ రావడానికి ఎండు కొబ్బరి పొడి యూస్ చేయాలండి, చాలా బాగుంటుంది. లేకపోతే గ్రేవీ పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వదిలేద్దామండి, లిడ్ క్లోజ్ చేసి. అంతే అండి, టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. మా రెసిపీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.